వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారు కదా? ప్లీజ్ అండి, ఇంటి దగ్గరే ఉండండి. అర్జెంట్ నీడ్స్ అయితేనే బయటికి వెళ్ళండి. ఎందుకంటే కరోనా చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుందండి. కొంతమందికి సిమ్టమ్స్ కూడా ఉండట్లేదు, ఒకేసారి లంగ్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ ఇంటి దగ్గరే ఉండటానికి ట్రై చేయండి. అర్జెంట్ అవసరాలు ఉంటేనే బయటికి వెళ్ళండి. ఈరోజు నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది కదండి, ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. ఈరోజు నేను అమ్మ గోల్డ్ జ్యువెలరీ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈరోజు తన ఇంటి దగ్గర ఉన్న జ్యువెలరీ వరకు నేను మీకు చూపిస్తాను. లాకర్లో ఉన్నవి వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్స్ కోసం తీసుకొచ్చినప్పుడు ఈసారి ఇంకొక వీడియో చేస్తానండి. ఫస్ట్ మనం బ్యాంగిల్స్ నుంచి చూద్దాము. ఇదిగో చూడండి, ఇవి తన అకేషనల్ వేర్ బ్యాంగిల్స్ అండి. అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు, నేను మీకు ఇవి క్లియర్గా మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇవేం లేదండి, ఒక చోట ఎనామిల్, గ్రీన్ ఎనామిల్, మధ్యలో ఒక స్పాట్ ఎనామిల్ వస్తుంది, తర్వాత మళ్ళీ గోల్డ్ డిజైన్ వస్తుంది, మళ్ళీ రెడ్ ఎనామిల్, మళ్ళీ గోల్డ్ డిజైన్, గ్రీన్ ఎనామిల్, అలాగా డిజైన్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇది 8 బ్యాంగిల్స్ అండి. 8 బ్యాంగిల్స్ ఒక్కొక్కటి 1.5 కాసు, అంటే 12 గ్రామ్స్ అనమాట. ఇది లోపల కూడా మనకి జనరల్గా హ్యాలోగా ఉంటుంది కదా, అలా ఉండదు అనమాట. లోపల ఫినిషింగ్ కూడా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో గుచ్చుకోవటం అలా ఉండదు, మనకి మురికి పట్టేయటం కూడా తక్కువ ఉంటుంది. ఇది 2/8 సైజ్ అండి తనది. ఇది మేము ఆంజనేయ జ్యువెలర్స్లో తీసుకున్నామండి. విజయవాడ బందర్ రోడ్లో ఆంజనేయ జ్యువెలర్స్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాము. చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఇది తీసుకొని. ఆల్మోస్ట్ 2008 ఆ టైంలో ఏమన్నా తీసుకున్నామేమో, 2008, 2009 ఆ టైంలో తీసుకున్నాము. సో దాన్ని బట్టి నాకు ప్రైజెస్ అయితే తెలీదు. ఇవి తను అకేషనల్గా యూజ్ చేస్తుంది. వీటితో పాటు ఇది నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నదండి. ఇది రాళ్ల గాజు అని అప్పట్లో బాగా సపరేట్గా చేయించుకునే వాళ్ళంట. సో తను అప్పట్లో చేయించుకున్నది. ఇది సింపుల్గా ఒక చేతికి ఈ రాళ్ల గాజు, ఒక చేతికి ఈ బ్రేస్లెట్ పెట్టుకునేది అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇది చూడండి, తన పెళ్ళప్పటి బ్రేస్లెట్ అనమాట. ఇది క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది చాలా మంది దగ్గర ఉంటుందండి నాకు తెలిసి. అంటే మా మమ్మీ ఏజ్, మా అమ్మ వయసు, ఒక 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా, వాళ్ళు ఒక 30 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళైన వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా ఈ బ్రేస్లెట్ ఉంటుంది, చాలామంది వరకు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంత లైట్ వెయిట్ అంటున్నారండి. ఇలాంటి లైట్ వెయిట్ ఇప్పుడు మనకు కావాలన్నా దొరుకుతుంది. ఇది 2 కాసులండి, కానీ చూడండి ఎంత వెడల్పుగా ఉందో. లోపల మళ్ళీ క్లోజ్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ మంచిగా ఒక లాకెట్ లాగా వచ్చింది అనమాట. దీని మీద కూడా ఎనామిల్ వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ మనకి హార్ట్ షేప్ వస్తుంది, ఇటు సైడ్ మనకి డైమండ్ షేప్ వస్తుంది అనమాట. ఇది 2 కాసులండి, అంటే 16 గ్రామ్స్. ఇప్పుడు మనకి లైట్ వెయిట్ అనేది చాలా చూపిస్తున్నారు, కానీ ఇది ఒక్కటే పెట్టుకున్నా కూడా చేతికి చాలా నిండుగా ఉంటుంది. ఇక్కడ స్క్రూ సిస్టమ్ అండి, ఇక్కడ స్క్రూ ఓపెన్ చేసేసి మనం తీసి పెట్టుకోవచ్చు. సో మనకి చెయ్యి కొంచెం అడ్డసీలా ఉంటుంది కదా కొంతమందికి, అలా ఉన్నా కూడా ఈజీగా ఎక్కేస్తుంది. చూడండి, ఇవి 2 జనరల్గా పెయిర్ లాగా వేసుకుంటే బాగుంటుంది. అంటే ఒక చేతికి బ్రేస్లెట్, ఒక చేతికి ఈ రాళ్లగా చేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది. మనకి జనరల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, వాటికి ఇవి చాలా బాగుంటాయండి. ఇది వెయిట్ 3 కాసులండి, అంటే 24 గ్రామ్స్. ఎందుకంటే దీనికి లోపల బోత్ సైడ్స్ గోల్డ్ బ్యాంగిల్ పెట్టి దానిపైన డిజైన్ ఫ్రేమ్ చేశారనమాట. సో అందుకనే ఇది కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది. నేను దీంతో పాటు తన డైలీ యూస్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తానండి. ఇవి 2 బ్యాంగిల్స్, నేను ప్రతిదీ మీకు తర్వాత క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇవి కూడా మంచి డిజైన్ వస్తుందండి. మనకి పెద్దగా మట్టి కూడా పట్టదు. డైలీ యూస్ కోసం కొంచెం ఎక్కువ ప్లెయిన్గా ఉన్నవే తీసుకున్నాను తను. ఇవి 2 5 కాసులు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అసలు వంగవు. మనకి ఏమి డైలీ యూస్ కూడా కొంచెం జనరల్గా డైలీ యూస్ పెట్టుకునే గట్టిగా లేకపోతే వంగిపోతాయి కదా, ఇవి వంగవు, చాలా బాగుంటాయండి. ఇది కూడా బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నారు. ఇది అమ్మ పెళ్ళప్పటిది కదా, ఇది ఎక్కడ తీసుకున్నారో మాకు అసలు తెలీదు. ఇదేమో రాజ్పుతాన్లో తీసుకున్నారు, రాజ్పుతాన్లో చేయించుకునే వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నారు. ఇవేమో బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నారు. ఇవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైనే అవుతుందండి. నేను 10th అలా చదివేటప్పుడు, 10th కాదు, ఇంకా చిన్నగా ఉన్నప్పుడే, మేబీ నేను 5th 6th చదివేటప్పుడు తీసుకున్నారనుకుంటే ఇవి. ఇప్పుడు అమ్మ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూద్దామండి. అందులో ఫస్ట్ది ఇది చూడండి, బాగా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఇది ఎలా ఉందో మీకు చెప్తాను.
మధ్యలో మంచి లాకెట్ అండి, చాలా బ్రాడ్గా వచ్చింది, మంచి లుక్ వస్తుంది పెట్టుకున్నా కూడా. ఇందులో ఒక చిన్న పర్ల్ వచ్చింది, కింద సౌత్ సీ పర్ల్ వచ్చి దానిపైన క్యాప్ కూడా మొత్తం మళ్ళీ వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇది డైమండ్స్ కాదండి, ఇది సీజెట్సే, కానీ ఫినిషింగ్ మొత్తం డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది. అందుకనే నేను అమ్మకి రిఫర్ చేసి కొనుక్కునేలా చేశాను. ఇది ఆల్మోస్ట్ తీసుకొని 1.5 years 2 years అవుతుంది. కరోనా వచ్చే ముందు తీసుకున్నారనమాట. చూడండి పైన కూడా సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, మామిడి పిందెలు ఉన్నాయి. మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ పెద్దది డ్రాప్ లాగా వచ్చి దాని చుట్టూతో వైట్ స్టోన్స్ వచ్చాయి. చూడండి డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది, మంచి డైమండ్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది మనకి. చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. దాని తర్వాత మనకి బ్లాక్ బీడ్స్ కూడా ఒక 3 బ్లాక్ బీడ్స్, ఒక రోడియం బాల్, 3 బ్లాక్ బీడ్స్, రోడియం బాల్ అలా వచ్చింది. ఇవి మనకి నేను పట్టుకోవటం కుదరలేదు, మీకు రోల్ అవ్వకోకుండా మధ్యలో ఇలాంటివి ఇచ్చారనమాట. దీని మీద కూడా వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఇవి కూడా రోడియం ఫినిష్తో ఉన్నాయన్నమాట. చైన్ మొత్తం ఇలానే ఉంటుందండి. మనకి లెంత్ కూడా మరీ పొడవుగా రాదు, మరీ షార్ట్గాను రాదు. చూడండి మరీ పొడవుగాను రాదు, మరీ షార్ట్గాను రాదు, మనకి మధ్యస్థంగా ఉంటుంది అనమాట. చీర కొంగు వేసుకుంటే దాని మీద కొంచెం తాగా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే నెక్ లైన్ వరకు కూడా కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు. దీని వెయిట్ 5 కాసులండి, అంటే 40 grams. ఇది కూడా టిక్కల్ రోడ్ బాంబే జ్యువెలర్స్లో తీసుకున్నాము. చాలా క్లాస్గా ఉంటుందండి, అప్పుడు చాలా నచ్చి తీసుకున్నాము. కాకపోతే ఈ కింద పెండెంట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకి కంప్లీట్ చాలామంది అడిగారు పెట్టుకుంటే డైమండ్సా, ఎన్ని క్యారెట్స్ అయ్యింది ఇంతవరకు అని. కానీ ఇది సీజెట్స్ అండి, లుక్ మాత్రం కంప్లీట్ డైమండ్ కట్టే ఉంటుంది. ఈ మామిడి పిందెల మధ్యలో కూడా వైట్ స్టోన్స్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీకు క్లియర్ పిక్చర్ నేను వీడియో లాస్ట్లో ఇస్తానండి. నేను అన్నీ చూపించిన తర్వాత లాస్ట్లో క్లియర్గా వీటిని మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ ఒక ఫోటో ఇస్తాను. దీని తర్వాత తను రెగ్యులర్గా పెట్టుకుని ఇంకొక బ్లాక్ బీడ్స్ చూపిస్తాను. చూడండి ఇది చేంజబుల్ లాకెట్ అండి, మనం దేంట్లో అయినా మనం మామూలు చైన్లో అయినా వేసుకోవచ్చు. తను రెగ్యులర్ చైన్లో వేసుకుంటారు, ఒక్కొక్కసారి చూపిస్తాను ఆ చైన్స్ కూడా మీకు, వాటిలో కూడా చేంజ్ చేసి వేసుకుంటూ ఉంటారు. దీనికి చూడండి కింద సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి, మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ వచ్చి డ్రాప్ లాగా, దాని చుట్టూతా రెడ్ స్టోన్స్, మళ్ళీ చుట్టూతా కొంచెం డిజైన్తో వైట్ స్టోన్స్ ఉన్నాయి. పైన ఒక రెడ్ స్టోన్, దాని చుట్టూతా 5 వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఈ లాకెట్ ఈ చైన్ 3.5 తులా కాసులు, 3.5 కాసులు అండి. తులా అంటే మళ్ళీ డిఫరెంట్ ఏమో నాకు తెలీదు. కాకపోతే మేము గుంటూరు డిస్టిక్ అండి, మేము వీటిని బంగారం కాసుల్లో కొలుస్తాము. జనరల్గా ఇంకా వేరే వేరే పేర్లతో అంటారు, నాకు వాటి గురించి అంత ఐడియా లేదనమాట, నాకు తెలిసింది ఇదే. సో అందుకని తప్పు చెప్తానేమోనని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. 3.5 కాసులు. ఈ చైన్ కూడా మనకి స్క్వేర్ షేప్లో వచ్చేసి 4 sides బ్లాక్ బీడ్స్ ఉంటాయి, మధ్యలో ఒక రింగ్ లాగా వస్తుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది ఈ చైన్ కూడా. ఇది మనకి ఫ్రంట్ వరకు ఈ డిజైన్ వస్తుంది. దాని తర్వాత ఒక బ్లాక్ బీడ్, ఒక 5-6 బ్లాక్ బీడ్స్ వచ్చి దాని తర్వాత రోడియం బాల్, రోడియం కాదండి మామూలు ప్లెయిన్ గోల్డే, మళ్ళీ అంతే బ్లాక్ బీడ్స్ గోల్డ్ బాల్ ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ ఒట్టిగా మనం చైన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ లాకెట్తో అయినా పేర్ చేసి పెట్టుకోవచ్చు. అమ్మ ఈ లాకెట్ని ఇంకా ఈ చైన్తో కూడా వేసుకుంటూ ఉంటారు. చూడండి ఈ చైన్ చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి. ఇది కాస్తున్నారు ఈ చైన్, కానీ సూపర్ నిండు లుక్ వస్తుంది, వెడల్పుగా ఉంటుంది. చూడండి ఎంత బ్రాడ్గా ఉంటుందో. దీన్ని ఏదో చైన్ అంటారు, నాకు అంత బాగా తెలీదు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ చాలా నిండుగా ఉంటుంది. మనం ఈ లాకెట్స్తో పేర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది దగ్గర ఉంటుందండి ఈ చైన్. వీటిని పేరేమంటారో నాకు తెలీదు, అంత బాగా తెలియదండి, కానీ మంచి లుక్ వస్తుంది పెట్టుకుంటే, నిండుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది కదా. చూడండి సేమ్ లాకెట్ దీనికి కూడా వేసి తను మ్యాచ్ చేసుకొని వేసుకుంటూ ఉంటారు. ఇది జాసెల్ కాస్ట్లో తీసుకున్నారండి ఈ చైన్. ఇది చెప్పాను కదా 1.5 కాసు, అంటే 12 grams పడింది. దీన్ని ఒక్కొక్కసారి తను ఈ చైన్తో కూడా కలిపి తీసుకుంటూ ఉంటారు, ఈ కలిపి వేసుకుంటూ ఉంటారు. ఇది మామూలుగా దీని శాతాలకు కూడా నాకు తెలీదు.
ఇది నార్మల్ చైన్. ఈ నార్మల్ చైన్లో కూడా సేమ్ లాకెట్ పేర్ చేసుకొని వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇలా హుక్ పెద్దగా ఉండటం వల్ల మనకి దేంట్లోకైనా మ్యాచ్ అయిపోతుందండి. మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ లాకెట్ని మనం బ్లాక్ బీడ్స్లో వేసుకోవచ్చు, ప్లెయిన్ బ్లాక్ బీడ్స్, ఓన్లీ బ్లాక్ బీడ్స్ మనం చుట్టించుకొని దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక లాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ లాకెట్ కాసున్నర అయింది అనుకుంటా అండి అప్పుడు. దీంతోపాటు తను ఫ్రీక్వెంట్గా నార్మల్గా డైలీ యూస్కి వాడుకునేది మాత్రం ఇది చూడండి. దీనికి ఈ లాకెట్ ఒక్కటే తను పర్చేస్ చేసింది. ఇవన్నీ మామూలు బ్లాక్ క్రిస్టల్స్ 4 లైన్స్ తీసుకొని వాటిని చుట్టించారనమాట. క్రిస్టల్స్ మంచి షైనీగా కనిపిస్తున్నాయి కదా. దీనికి లాకెట్ చూడండి. ఇది మాత్రం ఖచ్చితంగా 20 years అయి ఉంటుందండి. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నారనమాట. దీని లోపల గ్రీన్ స్టోను, రెడ్ స్టోను, గ్రీన్ స్టోను, రెడ్ స్టోను ఉంటాయి. అటు సైడ్ ఇటు సైడ్ కదలకుండా బ్లాక్ బీడే క్రిస్టల్ బ్రేడ్ కొంచెం పెద్దది వేయించి దాని తర్వాత మిగతా అన్ని మామూలు క్రిస్టల్స్ వేయించుకున్నారు. పైన మాత్రం ఒక గ్రీన్ స్టోన్ ఉంటుంది చూడండి. కింద గజ్జలు ఏలబడుతూ ఉంటాయి. చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నారండి. ఒక 20 సంవత్సరాలు ఖచ్చితంగా అయి ఉంటుంది. నేను మేబీ 5th క్లాసో 6th క్లాసో ఒక 10 ఏళ్ళు ఉండుంటాయేమో ఇది తీసుకున్నప్పుడు. 10 ఏళ్ళు అంతే, అంతకన్నా పెద్దదాన్ని కాదండి. ఆ టైంలో తీసుకున్నారమ్మ. అప్పటి నుంచి రెగ్యులర్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి చెప్పాను కదా. ఈ బ్లాక్ బీడ్స్ ఇంకా ఈ బ్రేస్లెట్, ఈ రాళ్ళ గాజు అమ్మ డైలీ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆవిడ ఫ్రీక్వెంట్గా పెట్టుకునే వాళ్ళు అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చూపించబోయేది మా నానమ్మ బ్లాక్ బీడ్స్ అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏదన్నా తను జనరల్గా ఫంక్షన్స్కి ఏమి అటెండ్ అవ్వరు, ఏదన్నా ఇంపార్టెంట్ అకేషన్ అప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. చూడండి ఇప్పుడు ఈ మోడల్ ఉందో లేదో, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. చూడండి రౌండ్ గోల్డ్ ప్లేట్ లాగా ఉండి దాని మధ్యలో ఒక పగడం ఉంటుందన్నమాట. దానికి చుట్టూతా పగడం కదలకుండా స్ప్రింగ్ లాగా ఒక ఫ్లవర్ లాగా ఇలా క్లోజ్డ్ అయి ఉంటుంది అనమాట. దాని కింద ముత్యాలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి, దాని కింద రెడ్ పూసలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా నల్ల పూసలు, మధ్యలో ఈ గోల్డ్, దీని ఏమంటారో తెలియదండి నాకు, ఇవి ఉంటాయన్నమాట. చూడండి ఈ సైడ్ 3, ఈ సైడ్ కరెక్ట్గా మనకి నెక్ దాకే వస్తుందండి. తనకు కూడా అంతే, ఇక్కడ వరకే ఉంటుంది. తను చాలా ఫెయిర్గా ఉంటారనమాట. సో పెట్టుకుంటే చాలా బాగుండిద్ది తనకి. ఇంకా తన పోగులు కూడా చూపిస్తాను మీకు. చూడండి మధ్యలో గ్రీన్, దాని చుట్టూతా ముత్యాలు, దాని చుట్టూతా మళ్ళీ రెడ్ స్టోన్స్. జనరల్గా వెనకటి అమ్మమ్మలు నాన్నమ్మల దగ్గర ఖచ్చితంగా అందరి దగ్గర ఇలాంటి పోగులు ఉండుంటాయి. తెల్లరాళ్ళ పోగులు, లేదంటే ఇలాగా రెడ్ గ్రీన్ కలిపి ఉన్న పోగులే పెట్టుకునేవాళ్ళు. ఇవి కూడా మనం ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వస్తున్నాయి కదండి. వీటి కింద బుట్టలతో పేరప్ చేసి పెట్టుకుంటూ ఉంటున్నారు కదా. ఖచ్చితంగా బాగుంటాయండి వీటి కింద బుట్టలు పేర్ చేసుకొని పెట్టుకుంటే. ఇప్పుడు చాలామంది నడుస్తుంది ట్రెండ్, అలా పెట్టుకుంటున్నారు. మీరు కూడా మీ అమ్మమ్మల దగ్గర నాన్నమ్మల దగ్గర ఉంటే ట్రై చేయండి వాటితో పేరప్ చేసి పెట్టుకోవటానికి. దీని తర్వాత తన దగ్గర ఉన్న పోగులు చూపిస్తానండి అమ్మవి. ఇవి నేను క్లియర్గా పిక్చర్ కావాలి అంటే నేను మళ్ళీ సపరేట్గా చూపిస్తాను, ఎందుకంటే అంత బాగా డిస్ప్లే అవుతున్నట్టు అనిపించట్లేదు. ఒకసారి అన్నిటినీ మనం జూమ్లో చూసేద్దామా.